ఉదయాన్నే నిద్రలేచి ఫోన్ చూడగానే మన డేటా మొత్తం లాక్ చేయబడింది, డబ్బులిస్తేనే ఫైల్స్ ఓపెన్ అవుతాయి అని మెసేజ్ వస్తే ఆహా, భయంగా ఉంటుంది కదా. అవును, నిజమే. ఊహించుకుంటేనే ఒక రకమైన పానిక్ వచ్చేస్తుంది. సరిగ్గా ఇలాంటి ర్యాన్సమ్వేర్ దాడులు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఒక పెద్ద ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఎంత ప్రమాదమో, నెట్వర్క్స్కి కూడా ఆ సైబర్ రక్షణ లేకపోతే అంత ప్రమాదమన్నమాట. సరే, ఈరోజు ఈ అంశంపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మనం సైబర్ సెక్యూరిటీ కెరీర్, దానికి కావలసిన స్కిల్స్, జీతాలు, ఇంకా ముఖ్యంగా నరేష్ ఐటీ లాంటి సంస్థలిస్తున్న శిక్షణ గురించి డీకోడ్ చేద్దాం. ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకంత ముఖ్యమంటే, ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి బిజినెస్ ఇప్పుడు డేటాపైనే నడుస్తోంది కదా. హ్యాకర్లు ఆ డేటాని టార్గెట్ చేసి కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇది రెగ్యులర్గా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అవును, అందుకే ఈ డిజిటల్ దాడులను అడ్డుకునే సైబర్ సెక్యూరిటీ నిపుణులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇది కేవలం టెక్నాలజీ సమస్య కాదు, ఒక పెద్ద బిజినెస్ రిస్క్ అన్నమాట. కరెక్ట్. కానీ ఈ సిస్టమ్ను కాపాడాలంటే అసలు ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ముందు మనం తెలుసుకోవాలి కదా. అంటే డైరెక్ట్గా వెళ్ళి హ్యాకర్లతో ఫైట్ చేయడం కాదు, ముందు బేసిక్ నెట్వర్కింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అవును, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, సైబర్ సెక్యూరిటీకి అసలైన పునాది ఈ CIA ట్రయాడ్. ఒక్క నిమిషం, ఈ CIA ట్రయాడ్ అంటే ఏంటి? అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ, అవైలబిలిటీ. ఈ మూడు చాలా సింపుల్ కాన్సెప్ట్స్. కాన్ఫిడెన్షియాలిటీ అంటే మనం పంపిన మెసేజ్ అవతలి వాళ్లు మాత్రమే చూడగలగడం. ఓకే, రైట్. ఇక ఇంటెగ్రిటీ అంటే మనం పంపిన డేటా మధ్యలో ఎవరూ మార్చకుండా ఎగ్జాక్ట్గా అదే వెళ్లడం. మరి అవైలబిలిటీ అంటే ఇక్కడే కదా మనం ఇందాక మాట్లాడుకున్న ర్యాన్సమ్వేర్ దెబ్బ కొట్టేది. పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. మన డేటా సర్వర్లోనే ఉంటుంది, దాన్ని ఎవ్వరూ దొంగిలించరు. కానీ దానికి ఒక లాక్ వేసి పాస్వర్డ్ మార్చేస్తారు. అబ్బా, అంటే ఆ డేటా మనకు అవైలబుల్ లేకుండా చేస్తారన్నమాట. అదే. ఈ CIA ట్రయాడ్లో ఏ ఒక్కటి బ్రేక్ అయినా ఆ సిస్టమ్ హ్యాక్ అయినట్లే లెక్క. వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది గానీ ఈ స్కిల్స్ నేర్చుకునే ప్రాసెస్లో ఎన్మ్యాప్, వైర్ షార్క్, కాలీ లైనెక్స్ లాంటి పేర్లు కనిపిస్తున్నాయి. ఒక బిగినర్కి ఇవన్నీ చూస్తే భయం వేయదా? పేర్లు కాస్త కొత్తగా ఉన్నా వాటి వెనకున్న మెకానిజం చాలా బేసిక్. ఉదాహరణకు వైర్ షార్క్ అనేది డిజిటల్ ప్రపంచంలో ఒక స్టెథోస్కోప్ లాంటిది. ఒకడు స్టెథోస్కోప్ లాగనా? అవును, నెట్వర్క్ పైపుల్లో ఏ డేటా ఎటు వెళ్తుందో అది పసిగడుతుంది. అలాగే ఎన్మ్యాప్ అనేది ఒక బిల్డింగ్లో ఏ తలుపులు తెరుచున్నాయో చెక్ చేసే స్కానర్ లాంటిదనుకోండి. భలే చెప్పారు. మరి కాలీ లైనెక్స్ సంగతేంటి? అది మన రెగ్యులర్ సిస్టమ్ లాంటిదే, కానీ ప్రత్యేకంగా ఎథికల్ హ్యాకింగ్ కోసం అన్ని రకాల టూల్స్ ఇన్బిల్ట్గా ఉండే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇక్కడే నాకొక డౌట్. ఇప్పుడు ఆ కాలీ లైనెక్స్ వాడుతూ ప్రాక్టీస్ చేస్తే పొరపాటున మన సొంత ల్యాప్టాప్ క్రాష్ అవ్వడమో లేదా ఇల్లీగల్ పని జరగడమో ఉండదా? మంచి ప్రశ్న అడిగారు. అక్కడే మనం వర్చువల్ మెషీన్స్ వాడతాం. అంటే మన కంప్యూటర్ లోపలే ఒక నకిలీ కంప్యూటర్ వాతావరణాన్ని సృష్టిస్తారన్నమాట. ఓకే, అంటే అది ఒక సేఫ్ ప్లేగ్రౌండ్ లాగా అనుకోవచ్చా? అవును, ఎగ్జాక్ట్లీ. మనం ఏ అటాక్ ప్రాక్టీస్ చేసినా అది ఆ వర్చువల్ మెషీన్ వరకే పరిమితమవుతుంది, మన మెయిన్ సిస్టమ్కి ఏమీ కాదు. రైట్. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. ఇదంతా నేర్చుకుంటే ఇండియాలో ఫ్రెషర్లకు 3 నుండి 6 లక్షల ప్యాకేజీ, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు 40 లక్షలకు పైగా ఇస్తున్నారని సోర్సెస్ చెప్తున్నాయి. అవును, మార్కెట్లో డిమాండ్ అలా ఉంది మరి. కానీ అసలు ఒక ఫ్రెషర్ సాక్ అనలిస్ట్ అంటే SOC అనలిస్ట్గా జాయిన్ అయితే రోజు ఏం చేయాలి? సాక్ అనలిస్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద బ్యాంక్కి ఉన్న CCTV కెమెరాలను మానిటర్ చేసే సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. ఏదైనా నెట్వర్క్లో అనుమానాస్పద కదలికలు ఉంటే వీరు వెంటనే అలర్ట్ అయ్యి దాన్ని బ్లాక్ చేస్తారు. అంటే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అవును, అయితే ఈ స్కిల్స్ అన్నీ యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అందుకే కదా నరేష్ ఐటీ లాంటి సంస్థల పేర్లు ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవునండి, కేవలం టూల్స్ పేర్లు బట్టి పడితే ఇంటర్వ్యూలు క్రాక్ చేయలేరు. అవి ఎలా పనిచేస్తాయి, ప్రాక్టికల్ ల్యాబ్స్ ఎలా సెటప్ చేయాలి అనేది ముఖ్యం. రైట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యం. నరేష్ ఐటీ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ఇక్కడే ఉపయోగపడుతుంది. బేసిక్ నెట్వర్కింగ్తో మొదలుపెట్టి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఒక క్రమపద్ధతిలో చేయించడం వల్ల ఒక క్లారిటీ వస్తుంది. సో దీని అర్థమేమిటి?
మనం ఐటీ ఫీల్డ్లో లేకపోయినా ఈ రోడ్ మ్యాప్ అంతా మనకెందుకు అని చాలామంది అనుకోవచ్చు కదా. దీని మనం విస్తృత కోణంలో చూస్తే సైబర్ రక్షణ అనేది కేవలం కోడింగ్ చేసేవాళ్ల బాధ్యత మాత్రమే కాదు. అవును, నిజమే. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఈ చైన్లో భాగమే. మనమొక లింక్ క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం కూడా సైబర్ సెక్యూరిటీనే. ఖచ్చితంగా. కానీ ఈ సోర్సెస్ అంతా చూశాక నాకొకటే అనిపిస్తోంది. ఏంటది? భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అడ్వాన్స్ అయితే ఈ సాక్ అనలిస్ట్ చేసే మానిటరింగ్ పనులన్నీ ఏఐ పూర్తిగా తన చేతిలోకి తీసుకుంటుందా? లేదా హ్యాకర్లు కూడా ఏఐని వాడి సెకండ్లలో వేలాది దాడులు చేస్తే ఏఐకి వ్యతిరేకంగా మనుషులు ఏఐతో కలిసి పోరాడే ఒక అంతం లేని డిజిటల్ యుద్ధంగా ఇది మారుతుందా? వేచి చూడాల్సిందే.